ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడు రిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాము. మేము వసు వాళ్ళ ఊరు వచ్చేటప్పుడు దారి పొడవునా నిశ్శబ్దం. నేను కానీ వసు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. మేము వస్తున్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చినందుకు వాళ్ళంతా మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు. పోయినసారి వచ్చినప్పుడు నేను సరిగ్గా వీళ్ళకి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు వసుతో మళ్ళీ తిరిగి వచ్చాను. వాళ్ళంతా వసుని పలకరిస్తుంటే తను అలానే మౌనంగా ఉండిపోయింది. తను ఎందుకు అంత సన్నంగా అయిపోయింది, అంత వీక్గా ఎందుకుంది, మొహం అంతా ఎందుకు అలా పాలిపోయినట్టుగా అనిపిస్తుంది అని అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తున్నట్టు అడిగారు. ఇంట్లో పెద్దవాళ్ళందరూ అక్కడే ఉండడంతో నేను వాళ్ళతో మొత్తం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అత్తయ్య గారు, మావి గారు, మేము ఇలా సడన్గా ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఇకపై నేను మిమ్మల్ని సార్, మేడం అని పిలుస్తాను. ఎందుకంటే నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మిమ్మల్ని అత్తయ్య, మావయ్య అని పిలిచే హక్కు నాకుందో లేదో మీరే నిర్ణయించాలి అని అన్నాను. ఏంటి రిషి అది, నీ మాటలతో మమ్మల్ని కంగారు పెడుతున్నావు అని వసు వాళ్ళ నాన్నగారు నవ్వుతూ అంటారు. మీరుండండి, వీళ్ళిద్దరి మొహాలు చూస్తుంటేనే మ్యాటర్ ఎంత సీరియసో నాకు అర్థమవుతుంది. వసు కనీసం ఎవరి వైపు కూడా చూడనన్నా చూడట్లేదు. ఈసారి ఇదేదో పెద్ద సమస్య సృష్టించినట్టుంది. ఏం వసు అంటూ జగతి కోపంగా అరుస్తుంది. జగతి అలా వసు మీద వచ్చేసరికి రిషి తన పక్కనే ఉన్న వసు హ్యాండ్ పట్టుకుని మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 1 గంట పడుతుంది. నేను వాళ్ళకి జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు ఏది వదలకుండా చెప్పాను. నేను ఊహించినట్టే ఎవరు మమ్మల్ని నమ్మలేదు. కానీ నిజం నిజమే, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. వసు వాళ్ళమ్మ కోపంగా ముందుకు వచ్చి వసు చేయి పట్టుకుని మనకట్టుపై ఉన్న గుర్తులు చూడటానికి తన చేతులు పట్టుకుంది. అది తన చేతి మీద ఒక పర్మనెంట్ టాటూ లాగా ఇంకా అలాగే ఉంది. అది చూడగానే వసు వాళ్ళ అమ్మగారు, వసు నువ్వు మాకు ఇలా ఎలా చేయగలిగావు? మేము నిన్ను పెంచింది ఇలాగేనా? నీకేదైనా సమస్య ఉంటే మాతో పంచుకోవాలి, కానీ ఇలా ఎందుకు చేసావు? నీకేమైనా జరిగితే ఇంకా మాట్లాడకుండా ముద్దులో కూర్చున్నావే, ఏదైనా చెప్పు పిల్ల అంటూ జగతి వసు మీద అరుస్తుంది. వసు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జారడం రిషి చూస్తాడు. ఇప్పుడు వసు కూడా చాలా ఫ్రస్ట్రేటింగ్గా జగతి పైన అరుస్తుంది. కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. నేను చెప్పేది నువ్వేమన్నా వింటావా? కోసం ప్రతిసారి నీకు నచ్చిందే నువ్వే సెలెక్ట్ చేస్తావు. అలాంటప్పుడు నేను ప్రతిదీ నీతో ఎలా షేర్ చేసుకుంటానని అనుకుంటున్నావు? చేసిన దానికి నాలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నిజానికి నేను నా జీవితాన్ని శాశ్వతంగా ముగించేసుకోవాలనుకున్నాను అని వసు తన డైలాగ్ పూర్తి చేసే లోపే జగతి లాగిపెట్టి వసుని చంప మీద ఒకటి కొడుతుంది. అది ఎక్స్పెక్ట్ చేయడు రిషి. ప్లీజ్ నో అంటూ తను ఆపడానికి ప్రయత్నిస్తాడు. జగతి నువ్వు ఆగు అన్నట్టు చేయి పైకెత్తి కనీసం రిషి వైపు కూడా చూడదు. ఇది మా తల్లి కూతురికి సంబంధించిన విషయం. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా ఎందుకు అంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా ఇక్కడ నీ పని పూర్తయిపోయింది కాబట్టి ఇంక నువ్వు వెళ్ళొచ్చు అంటూ జగతి తన చూపుడు వేలుని మెయిన్ డోర్ ఎంట్రన్స్ వైపు చూపిస్తూ నువ్వు బయటకు వెళ్ళొచ్చు అన్నట్టు రిషి వైపు కూడా చూడదు. తప్పు చేసింది వసు మాత్రమే కాదు, నేను చేశాను. దయచేసి అన్నిటికీ తనని బ్లేమ్ చేయకండి అంటూ వసుని సిచ్యుయేషన్ నుంచి కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ తను కూడా తప్పు చేశాడు. అయితే ఏంటి, వసుని కొట్టినప్పుడు నిన్ను కూడా కొట్టమంటావా అంటూ రిషి వైపు సీరియస్గా చూస్తుంది. అంతే రిషి 1 అడుగు వెనక్కేస్తాడు భయపడుతూ. కామ్ డౌన్ జగతి, తను చేసిన తప్పుకి మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పు? తన గురించి మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే కదా. తన్ని కాస్త లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నన్ను ఎందుకు ఇంకా అలా భయపెట్టేస్తున్నావు? ఈ విషయం గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం అంటూ జగతి వాళ్ళ హస్బెండ్ మహేంద్ర అంటాడు. వసు ఏడవడం చూసి మహేంద్రకు కూడా బాధగా అనిపిస్తుంది. సో ఆపడానికి ట్రై చేస్తాడు జగతిని. వసుని అలా ఏడుస్తుంది చూసి రిషి మనసు కూడా బాధపడుతుంది. అప్పుడు మహేంద్ర రిషి వైపు తిరిగి, రిషి ఇంకా నువ్వు వెళ్ళు బాబు, దీని గురించి నువ్వేం వరీ కాకు. ఇప్పుడు మాకు అంతా అర్థమైంది. నీ సిచ్యుయేషన్ కూడా నాకు అర్థమైంది. ఇందులో ఇద్దరిది తప్పే, కానీ మా అమ్మాయిదే ఎక్కువ తప్పు. అందుకే నీకు కలిగిన నష్టానికి క్షమాపణలు చెప్పడం తప్ప మేము ఇంకేం చెప్పలేం. నీకు విడాకులు కావాలి అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంపించు, మా ప్రాసెస్ చూస్తాము. ఇలాంటి ఫేక్ మ్యారేజ్ ఎక్కువ కాలం నిలవదు. అందుకే వీలైనంత త్వరగా మీరు దాన్ని ముగించడం మంచిది అని మహేంద్ర అనేసరికి రిషి ఇలా అనుకుంటాడు. ఆయన చెప్పింది నిజమేనని నాకు అనిపిస్తుంది. ఒక ఫేక్ మ్యారేజ్ ఒక బబుల్ లాంటిది. అది పైకి లేచే ప్రతి క్షణం నా పెళ్ళిలాగే ఏ క్షణమైనా పగిలిపోవచ్చు అని అనుకుని
మరైతే నేను అంటూ తలూపుతాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. వసు తన్ని వెనక్కి పిలుస్తుందని, తన వైపు చూస్తుందని అనుకుంటాడు. కానీ అలాంటిది ఏమీ జరగదు. అలాగే వసు తల దించుకుని అక్కడే నిలబడిపోయి ఉంటుంది. నిన్న నేను చెప్పిన మాటలేవి తన మనసుని తాకలేనట్టున్నాయి అని బాధపడుతూ రిషి వెనుతిరిగి వెళ్తూ ఉంటాడు. రిషి అడుగు బయట పెట్టబోతూ ఉండగా అందరూ వెనక నుంచి పానిక్ అవుతున్న వాయిస్ వినిపించి ఏంటా అని వెనక్కి తిరుగుతాడు. వసు వాళ్ళ నానమ్మ ఫ్లోర్ మీద పడిపోయి ఉంటుంది. వెంటనే అందరూ ఆవిడ చుట్టూరు గుమిగూడతారు. సో సిచ్యుయేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. సో రిషి కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆ బామ్మని తీసుకెళ్ళి తన రూమ్లో బెడ్ పైన పడుకోబెడతాడు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి లోపల చెక్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ బయటన టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ అయిపోవడంతో యంగర్ జనరేషన్ అంతా కాలేజెస్ నుంచి వాళ్ళ వర్క్స్ జాబ్స్ నుంచి ఇంటికి వస్తారు. సో పరిస్థితి ఏదో తేడాగా ఉందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. డాక్టర్ బయటకు వచ్చి సడన్ షాక్ వల్ల మైనర్ అటాక్ వచ్చింది, దేవుడి దయ వల్ల ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి ఆవిడకి కొంచెం రెస్ట్ ఇవ్వమని, ఎలాంటి ఒత్తిడి ఆందోళన కలిగించకుండా చూసుకోమని చెప్తాడు. కొన్ని మెడిసిన్స్ రాసిచ్చి ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెప్పి తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అందరూ వసు వాళ్ళ నాన్నమ్మని చూడడానికి లోపలికి వెళ్ళిపోతారు. జ్యోతి మాత్రం వసు వైపు సీరియస్గా చూస్తూ, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? దాదాపుగా మీ నాన్నమ్మ ప్రాణాలు తీసేసి ఉండేదానివి. నీలాంటి అమ్మాయి ఎందుకు పుట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. మీ జగతి వసుని తిడుతూ ఉంటే రిషి తన పక్కనే నిలబడి ఉన్న వసు వైపు అలా చూస్తూ ఉంటాడు. పైకి ఏమీ జరగనట్లు నిలబడి ఉన్నా కానీ వసు చేతులు వనగడం అబ్జర్వ్ చేస్తాడు. జగతి అలా వసుని తిడుతూ ఉంటే అది కరెక్టే అని రిషికి తెలుసు. తన్ని దారిలో పెట్టడం ఇంతకన్నా మంచి సిచ్యుయేషన్ ఉండదు అనేసి. కానీ వసు పరిస్థితి చూసి తనకి బాధగా అనిపిస్తుంది. జగతి అమ్మ లోపలికి పిలుస్తుంది అని మహేంద్ర చెప్పేసరికి జగతి సీరియస్గానే చూస్తూ వసు వైపు రిషి వైపు లోపలికి వెళ్తుంది. ఈలోపు యంగర్ జనరేషన్ అంతా బయటకు వచ్చి వసును ఓదార్చడానికి ట్రై చేస్తారు. కానీ వసు తన కన్నీళ్ళని ఆపుకోలేకపోతుంది. అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రిషికి అక్కడ ఒక పరాయివాడిలా అనిపిస్తుంది. అసలు రిషికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ తను ఎవరు, వాళ్ళకి ఏమవుతాడు, ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ఏంటి? సో తను అక్కడ ఉండడానికి అర్హుడు కాదు. సో అక్కడ నుంచి తను తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు తను ఒక్కడే వెళ్ళాలి. పైగా చీకటి పడిపోతుంది. ఇంకో పక్కనేమో వసు వాళ్ళ అమ్మమ్మ సిచ్యుయేషన్ చూస్తే ఎలా ఉంది, ఏం చేయాలో అర్థం కాదు. అలా ఒక 15 minutes అయిపోయేసరికి వసు వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి రిషి ముందు నిల్చుంటారు. రిషి ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. అమ్మమ్మ తనతో మాట్లాడాలని చెప్తుంది అని చెప్పేసరికి ఏం మాట్లాడతారా అని రిషి సందిగ్ధంలో పడిపోతూ అలాగే లోపలికి వెళ్తూ ఉండగా జ్యోతితో పాటు మహేంద్ర వసుని కూడా లోపలికి వెళ్ళమంటాడు రిషితో పాటు. అప్పుడు రిషి వసు వల్ల నానమ్మని చూసి ఇలా అనుకుంటాడు. నేను లోపలికి వెళ్ళేసరికి ఆవిడ చేతికి సిలైన్స్ పెట్టి చాలా బలహీనంగా కనిపించింది. ఈరోజు జరిగిన సంఘటన ఆవిడకి నిజంగానే పెద్ద షాక్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ గారికి ఈ ఇంట్లో అందరికంటే వసు అంటేనే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. లోపు మహేంద్ర వచ్చి అమ్మకి ఒక కోరిక ఉంది, మీరిద్దరూ ఆ కోరికని నెరవేర్చాలి అని అంటాడు. అది విని రిషి అతని వైపు వసు వాళ్ళ నాన్నమ్మ వైపు అయోమయంగా చూస్తాడు, ఏంటా కోరిక అన్నట్టు. అప్పుడు వసు వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటుంది, రిషి గతంలో ఏదైతే జరిగిందో అది గతం, దాని గురించి మాకు ఎలాంటి పట్టింపు లేదు. మా ఇంటికి అల్లుడుగా నువ్వు మొదటిసారి వచ్చినప్పుడే నాకు నువ్వు బాగా నచ్చావు. వసు జీవితంలో చివరకు ఒక మంచి వ్యక్తిని ఎంచుకుంది అని నేను చాలా సంతోషించాను. అది ఎప్పటికీ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె భర్తగా నీ స్థానంలో మరొకరిని నేను ఊహించుకోలేను అంటూ రిషి హ్యాండ్స్ పట్టుకుని, ఈ ముసలావిడ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుందో తెలియదు కానీ నేను కళ్ళు మూసేలోపు మీ పెళ్ళి అన్ని సంప్రదాయాలతో జరగడం చూడాలని ఉంది. ఈ ఇంట్లో పిల్లలకి కన్యాదానం జరుగుతూ ఉండగా చూడాలని నా కోరిక. ఒకప్పుడు దియాని పెళ్లి బట్టల్లో చూడాలని అనుకున్నాను, కానీ తను నాకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా మతిలో అమ్మాయి విషయానికి వస్తే తను ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. కాబట్టి ఇంకా మిగిలింది వసు మాత్రమే. ఈ ముసలిదాని కోరిక తీరుస్తావా నాన్న అంటూ రిషి హ్యాండ్స్ పట్టుకుని అడిగేసరికి రిషి ఏమో వసు వైపు చూస్తాడు. ఎందుకంటే ఆ విషయంలో వసునే ఏదో ఒకటి చెప్పాలి, కానీ తను మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఒక విగ్రహంలో అలా నిలబడిపోయి ఉంటుంది. అప్పుడు అమ్మమ్మ కూడా వసు వైపు చూసి, వసు నా బంగారం కదూ,
ప్లీజ్ నా ఈ చిన్న కోరిక తీర్చు అంటూ బ్రతిమలాడడం స్టార్ట్ చేస్తుంది. ఆవిడ అలా బ్రతిమలాడడం చూస్తుంటే రిషికి చాలా బాధగా అనిపిస్తుంది. తన గుండెను బద్దలు కొట్టినట్టు అనిపిస్తుంది. ఎంత మంచి అమ్మమ్మ, మా పెళ్ళి మళ్ళీ చూడాలని ఎంతగా బ్రతిమలాడుతుందో అనుకుంటాడు. అప్పుడు వసు వాళ్ళ నానమ్మ హ్యాండ్ పట్టుకుని, నానమ్మ నీ కోరిక తీరుస్తాను. నేను ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ అలాంటి తప్పు చేయను. నేను రిషితో సంతోషంగా ఉంటాను. అతనికి ఒక మంచి భార్యగా ఉంటాను. నీకు మాటిస్తున్నాను అంటూ వసు మోకాళ్ళ పైన కూర్చుని ఆవిడ చేయి పట్టుకుని ప్రామిస్ చేస్తూ చెప్తుంది. రిషి అదంతా వింటూ, కానీ ఎందుకు వసు ఎందుకు ఇలా చేస్తుంది? తను ఎందుకు ఆవిడలో ఆశలు పెంచుతుంది? అసలు తను ఏం ఆలోచిస్తుంది అని రిషికి ఏం అర్థం కాదు. వసు సడన్గా అలా చెప్పేసరికి ఈలోపు జయతి వచ్చి కరెక్ట్గా వారం రోజుల్లో వాళ్ళ పెళ్ళికి మంచి ముహూర్తం ఉంది అని చెప్తుంది. అప్పుడు అమ్మమ్మ రిషి వైపు చూస్తూ, రిషి నీకు ఓకే కదా? నువ్వు నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు అని కొంచెం వీక్గా చెప్తుంది. అప్పుడు వసు రిషి హ్యాండ్ పట్టుకుని, నానమ్మ నువ్వు దాని గురించి ఏమీ ఆందోళన పడకు, ఆ విషయం సంగతి మేము చూసుకుంటాం కదా అని చెప్తుంది. ఈలోపే అప్పటి వరకు సీరియస్గా ఉన్న ఇంటి వాతావరణం కాస్త హడావుడిగా మారిపోతుంది. వసు వాళ్ళ పేరెంట్స్ ఏమో పంతుల దగ్గరికి వెళ్ళిపోతారు. మంచి ముహూర్తానికి కరెక్ట్ టైము గట్టా మొత్తం అన్ని రాయించుకుని వద్దామని. మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి ఏర్పాట్ల కోసం పరుగులు పెడుతూ కనిపిస్తారు రిషికి. వసు వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నలు అయితే ఇంకా అందరికీ రిలేటివ్స్కి ఫోన్ చేసి అందరినీ త్వరగా వచ్చేయమని చెప్తూ ఉంటారు. ఇంకొందరు అయితే పెళ్ళికి ఏమేమి బట్టలు కొనుక్కోవాలి ఇవన్నీ షాపింగ్ మొత్తం అంతా బిజీగా ఉంటారు. ఆ ఇంట్లో అందరూ అంతా హడావుడిగా ఉంటే వసు రిషి మాత్రం వాళ్ళ మధ్యలో ఒక స్ట్రేంజర్స్లో అలా నిల్చుండిపోయి ఉంటారు. ఇంతకు ముందర వాళ్ళ మధ్యన ఒక ఫ్రెండ్షిప్ లాంటి బాండింగ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ ఒక స్ట్రేంజర్స్ లాగా మిగిలిపోయినట్టు అనిపిస్తుంది రిషికి. వి నీడ్ టు టాక్, కమ్ విత్ మీ అని చెప్పి రిషి వసుని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. సో కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకోవడం కోసం వసు రూమ్కి వెళ్తారు. రిషికి చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది. వసు ఈ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకుందో తనకి తెలుసు, 100% తెలుసు వసు ఈ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకుందో. కానీ ఏదో ఆశ తనకి. స్టిల్ అట్లీస్ట్ ఈ లాస్ట్ మూమెంట్లో అయినా వసు తనతో కలిసి జీవించడం ఇష్టం, తనని లవ్ చేయడానికి రెడీగా ఉంది అని చెప్తుందేమో అన్న ఆశ. దాని అర్థం ఏంటి వసు? నీకు నాతో కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అంటూ కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా అడుగుతాడు. కానీ తన సమాధానం కోసం ఆశగా చూస్తూ ఉంటాడు. తన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుందేమో అని. మా నాన్నమ్మ సిచ్యుయేషన్ ఏంటో మీరు చూసారు కదా. నేను తనకి ఏమీ జరగనివ్వను. ఈ పెళ్ళి తనకి సంతోషాన్ని ఇస్తుందంటే నేను ఈ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. భారమా? ఈ పెళ్ళిని నువ్వు భారంలా చూస్తున్నావా వసు? నువ్వు ఇంత క్రూరమైన అమ్మాయివని నేను ఎప్పుడూ అనుకోలేదు. సరే, ఈ భారాన్ని మనం చనిపోయేంత వరకు మోద్దాం, లేకపోతే ఈ భారాన్ని మీ నానమ్మ చనిపోయే వరకే మోద్దామని నీ ఉద్దేశమా అంటూ తన కోపాన్ని అంతా అంచుకుంటూ అడుగుతాడు. తను అసలు ఈ పెళ్ళిని ఎలా భారం అనగలదు? నేను పదే నా గుండెని ఎందుకు పగలగొడుతుంది అని బాధపడుతూ ఉంటాడు లోపల. రిషి, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మనమిద్దరం ఎలాంటి ప్రేమ లేని ఈ పెళ్ళిలో ఉండాలనుకున్నప్పుడు ఈ బంధాన్ని భారం అనడం తప్ప ఇంకేమని పిలవాలి అంటూ వసు రిషి పైన అరుస్తుంది. చూడండి, ఈ పెళ్ళి అవుతుంది కదా అని నేనేమి మీ స్వేచ్ఛని మీ సంతోషాన్ని లాక్కొని, సరేనా? మీరు ఇంతకు ముందులాగే ఉండొచ్చు, మీరేమి వరి కాకండి అని వసు అరుస్తూ చెప్తూ ఉంటే, అమ్మా నువ్వేమి నా పైన అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు అలాంటి లైఫ్ గడపడం ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నేను అందరికీ చెప్పేస్తాను అంటూ రిషి తలుపు తీయడానికి వెళ్తూ ఉండగా వసు సడన్గా వచ్చి రిషి కాళ్ళ మీద పడిపోయి ఆడవడం స్టార్ట్ చేస్తుంది. ప్లీజ్ రిషి అలా చేయకు, మీకు దండం పెడతాను, దయచేసి ఈ పెళ్ళిని ఆపకండి. నేను మీకు భార్యగా ఉండడానికి నేను రెడీ. నేను మీరు కోరుకున్న భార్యలానే ఉంటాను. నన్ను వాడుకోవాలంటే వాడుకో, నేనేం అడ్డు చెప్పను వసు చెప్తూ ఉంటే, వసు అని గట్టిగా అరుస్తాడు రిషి. వసు అన్న మాటలు విన్న తర్వాత రిషికి ఒళ్ళంతా మండిపోతుంది. ఎంత దిగజారిపోయావో, నీకు అసలు సిగ్గు లజ్జ అలాంటివి ఏమైనా ఉన్నాయా? వాడుకో అంటావా? అదేం భాష వసు? ఒకవేళ నిన్ను నా పడగదిలోకి నా బెడ్ మీదకి రప్పించుకోవాలని అనుకుంటే ఎప్పుడో పని చేసేవాడిని కదా. అసలు నువ్వు నా గురించి అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నాకు భార్య అంటే కేవలం నా శారీరక సుఖాలను తీర్చుకునే భాగస్వామి అని అర్థం కాదు. నేను
కేవలం దానికోసమే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానంటే దానికోసం నాకు బయట వందల మంది అమ్మాయిలు దొరుకుతారు. అలాంటప్పుడు నా టైంని ఎందుకు నీ మీద వేస్ట్ చేసుకుంటాను అంటూ అప్పటి వరకు ఊపిరి తీసుకోకుండా చెప్పేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుని, సరే ఈ పెళ్ళి అయితే జరగనివ్వు, ఆ తర్వాత అసలైన భర్త ఎలా ఉంటాడో నీకు చూపిస్తాను అంటూ డోర్ తెరిచి తనలో పొంగుకొని వస్తున్న ఆగ్రహాన్ని అంతా అంచుకుంటూ కోపంతో ఆ డోర్ని గట్టిగా వేసి వసు రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. నా బంగారం మాత్రం కొట్టేశాడు ఈరోజు డైలాగ్స్. ఇది కదా రిషి అంటే. అబ్బాయి ఎంత హార్ట్గా అనిపించాడు నాకు రిషి ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు. ఓకే, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.